నమస్తే పెద్దనా. చెప్పండి. చెప్పండి పెద్దనా, మీ రైతు మీ సపోటా పంట ఎలా ఉంది పెద్దనా? సపోటా పంట బాగుంటుంది. రైతుకి ఇది ఏం పెట్టుబడి తక్కువ కాబట్టి ఇది వేరే పంటల కాటికి ఇది మేలని మేము చెట్లు పెట్టుకున్నాము. ఓకే. దిగుబడి బాగానే వస్తుంది. 2 తూర్లు మందు కొడితే అయిపోయి. దీనికి పెట్టుబడి తక్కువ. ఓకే. మనమైతే సొంతం చేసుకోలేము, ఎవరికైనా గుర్తుకిస్తాము. ఓకే. వాళ్ళే పిక్కిపోతారు ఒట్టుకిస్తే. ఆదాయం వాటికి మన గుర్తు మాదిరిగా వస్తుంటుంది, నష్టం ఉండదు. ఓకే. ఇది పర్వాలేదు. సపోటా అంటే పెట్టుబడి ఎంత వస్తుంది పెద్దనా? పెట్టుబడి అంతే ఎకరాకి 5,000 6,000 వస్తుంది అంతే. ఇప్పుడు అంతేనా? పెట్టుబడి తక్కువ, చాలా తక్కువ. అంటే అంటే లేబర్ వర్క్ ఎలా ఉంటుంది? లేబర్ వర్క్ ఏమి ఉండదు దీనికి. వాళ్ళకి మనం వట్టికి ఇస్తామా కాయలు, వాళ్ళే పీక్కుంటారు. వాళ్ళే మనకి సంవత్సరానికి ఇంత అని ఇస్తారు అనమాట. ఎకరాకి 20,000 25,000 ఇస్తారు. మనకి పెట్టుబడి ఉండదు కాబట్టి వాటికి అంతే. సంవత్సరానికి ఎంత రావచ్చు పెద్దనా లాభం? లాభము ఎకరాకి 20,000 వస్తుంది అంతే. ఓకే. మీరు ఎన్ని ఎకరాలు పెట్టినారు? ఇది 4 ఎకరాలు. 1,00,000 రూపాయలు అట్లా ఇస్తారు. ఓకే. సంవత్సరానికి అంతా వాళ్ళే పెట్టుబడి కూడా వాళ్ళే పెట్టుకుంటారు, మనకి డబ్బులు ఇస్తారు అంతే. అంటే మీ తోట అంతే. మనము దాన్ని చేయలేము. దినాం పీకల్లా దీనిని దినాం మార్కెట్కి పోవాలంటే రైతుతో కాని పని కదా. అవి పోయి అమ్ముకోవాలి ఆడ కూర్చొని. అంటే మార్కెట్కి ఎట్లా? మార్కెట్కి పచ్చివే పీకిపోతారు. వాళ్ళు ఏం మందు పెట్టుకొని ఏదో చేసుకుంటారు. మాకు పెట్టుకొని 3-4 రోజులకి అమ్ముకుంటారు. ఈ వద్దు పీకితే 4 రోజులకి. 4 రోజులు మాకుతాయి ఈ వద్దు పీకితే. ఇట్లా ఎన్ని ఏళ్ళ పంట పెద్ద అనేది సపోటా? ఇది 8 ఏళ్ళు. ఇది అన్నీ మనం పెట్టుకునే కొద్ది ఉంటుంది. 20 ఏళ్ళైనా ఉంటాయి, 25 ఏళ్ళైనా ఉంటాయి. ఓకే. మనకి కలిసిపోతే చెట్లు సందులన్నీ కలిసిపోతే కాపు తక్కువ అవుతుంది. అప్పుడు మనం వద్దనుకుంటాం. అంటే మీరు పెట్టిన ఎన్నేళ్ళకి వస్తాయి పెద్దగా చెట్లు? 5 ఏళ్ళకి వస్తాయి. 5 ఏళ్ళకి వస్తాయి చెట్లు బాగా కాయలు రావడానికి 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళు పడుతుంది. అంతవరకు బాగా జాగ్రత్తగా చూసుకోవాలంతే. నెలలోకి చాలా కష్టమేమి ఉండదు, నష్టం లేకుండా ఏదో చేసుకుంటుంటాం అంతే. వేరే పంటలు కొంత ఇది తీలనే అన్నారు అంత, దానికోసము సపోర్ట్ పెట్టుకున్నాం. అంటే ఇంతకుముందు పంటలు ఏం పెట్టినారు పెద్ద దీంట్లో? ఇంతకు ముందు వరి పెడతా ఉంటుంది. వరి అవన్నీ గిట్టుబాటు కాక ఇంకా చెట్లు పెట్టేసారు. అంటే చెప్పండి పెద్దనా, రైతు అంటే ఏమంటారు ఆవిడ మీ మాటల్లో? రైతు అంటే ఇంకా ఏమని చెప్దామబ్బా. రైతు కష్టం మీకందరికి తెలిసిండేదే కదా. రైతు ఏమన్నా ఎన్నెమ్మకం అంటారు, అది అంటారు, కానీ ఏముంది వచ్చిన తాకి అంతే. ఏం లేదంటావా? ఏముంది రైతుది. అన్ని వాళ్ళే ఫిక్స్ చేస్తారు. మనం రైతు ఫిక్స్ చేసే రేటు లేదు. అన్న వాళ్ళు చెప్పినట్లు మనం దళారీలు చేసినట్లు చేయాల్సిందే. వాళ్ళు ఇంత అంటే అంతే, మనం ఇంత అనేక లేదు. వాళ్ళ చెప్పిన రేటుకి మనం ఇవ్వాల్సిందే. ఇకపోతే పెట్టుకోలేము కదా. మనం ఎంత కష్టపడినా దళారు చెప్పిన మాట, దళారు చెప్పినట్లే జరుగుతుంది. వాళ్ళ రేట్ అంతే. వాళ్ళు ఎంత అనుకుంటే అంతే. వాళ్ళ కుమ్మక్క అవుతారు ఒకసారి, రేట్ చాలా డౌన్ చేస్తారు అంతే. మనం ఏం చేయలేం, పచ్చికాయ కదా, పోతుండాల్సిందే అది. అంటే ఒకవేళ రేటు తక్కువ పోతే మీ బాధ ఎట్లుంటుంది? అప్పుడే ఇంక బాధ ఇంకేముంది, అప్పులు నష్టాలు తినేకి కూడా చాలదు. ఇప్పుడు 20,000 వచ్చినాయి కానీ మాకు తినేకి కానీ చాలదు. అట్లే మేలు అన్నిటికాడికి అది మేలని. ఈ మొక్కజొన్న కానీ ఇట్లాంటివన్నీ పర్వాలే, పెట్టుబడి తక్కువ. వేరే వాణిజ్య పంటలు పెడదామంటే మిరప సరిగ్గా తెవుళ్ళు, టమోటా ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. రేటు ఉంటేనేమో పర్వాలే, రేట్ లేకపోతే చాలా బరువు రైతుకి. ఆవిడ చెప్పండి పెద్ద, సపోటా అనేది ఏ రకంగా ఉంటే మనకి ధర మంచిగా పోతుంది చూపించగలరా? రేటు ఇది కాయ సైజు బాగా లావు ఉండాల, ఇంకా లావు అవుతాయి. ఇది మన ఈ రోజు పీకినారు, సైజులన్నీ పీకినారు. దీని డబల్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఎవరికో లాభం. మండీలు ఉంటారు చూడండి, వాళ్ళకి ఎక్కువ ఆదాయం. ఎక్కువ ఆదాయం అంటే మండీలో ఉండే వాళ్ళకి, మండే వాళ్ళకి
అదే ఇట్లా ఆకు ఏమన్నా ఇట్లా చినిగిపోతే ఏమైనా అవుతుందా పెద్ద? అంటే ఆకేమి ఇది దీనికి తెగులు తక్కువ, మందు కొట్టుకుంటే ఇప్పుడు ఎగురొస్తుంది కదా ఇది. ఇది దీనికి మందు కొట్టిందంటే ఇంక బాగుంటది. దీనికి ఏం తెగుళ్ళు ఉండవు పెద్దగా. మన కాపు నిలబడాలంటే 2 దఫాలు మందు కొట్టుకోవాలా. ఏంటి సంవత్సరానికి? సంవత్సరానికి 2 సార్లు. ఇవాళ 3 నెలలు ఉంటాయి అంతే, ఆ తర్వాత ఉండవు. ఇది సీజనల్ పంట పెద్ద? 3 నెలలు సీజన్ దీనికి. ఏది అంటే సమ్మరా? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా ఉంటాయి పంట. అంతవరకు మళ్ళీ మిగతా రోజులు ఏముండదు. మామూలుగా ఉంటే సలపాగా అవి పోతాంటాయి కాకులు గద్దలు తిని. అవి ఎవరు సొంతం అమ్ముకునే వాళ్ళకైతే పోతాంటాయి. మన రైతు అయితే ఇబ్బంది, మనం పీక్కపోలేము, అవి చేయలేము.